వెల్కమ్ టు ఏబీ ట్యూటోరియల్. ఇక మనం ఈరోజు వచ్చేవాటికి ఆర్ఆర్బి గ్రూప్ బికి సంబంధించి ప్రీవియస్ పేపర్కి సంబంధించి మనం డైలీ అయితే జనరల్ స్టడీస్కి సంబంధించి బిట్స్ అయితే ఉన్నాయో ఇంపార్టెంట్ బిట్స్ మనం గ్యాదర్ చేసి ఇవ్వడం జరిగిందనమాట. సో ప్రీవియస్ వీడియోస్లో కూడా చెప్పడం జరిగింది. సో ఈరోజు వచ్చేవాటికి మనకి ప్రీవియస్ పేపర్కి సంబంధించి కొన్ని బిట్స్ అయితే తయారు చేయడం జరిగింది. ఇక మొదటిగా వచ్చేప్పటికి 2017 మణిపూర్ శాసనసభ ఎన్నికల్లో అత్యధిక సీట్లు సాధించినటువంటి పార్టీ ఏది? ఆన్సర్ వచ్చేప్పటికి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అన్నమాట. ఒక లోహం తన చుట్టూ ఉన్న పదార్థాలు అంటే తేమ, ఆమ్లాలు మొదలైన వాటితో దాడి చేయబడే ప్రక్రియను ఏమంటారు? ఆన్సర్ తుర్పు అంటే రస్ట్ అన్నమాట. నెక్స్ట్ 2017లో ఎవరు జాతీయ డిజైన్ అవార్డుతో సత్కరించబడ్డారు? ఆన్సర్ వచ్చేప్పటికి సతీష్ రెడ్డి, డిఆర్డిఓ చైర్మన్ అనమాట ఈయన. నెక్స్ట్ 2018 డిసెంబర్ 2న భారత ఎన్నికల ప్రధాన అధికారిగా ఉన్నటువంటి వ్యక్తి ఎవరంటే ఆన్సర్ వచ్చేప్పటికి సునీల్ అరోరా. నెక్స్ట్ ఒక మోల్ రాగిలో ఎన్ని అణువులు కలిగి ఉన్నాయి? ఆన్సర్ వచ్చేప్పటికి 6.022 × 10⁻23 అనమాట. నెక్స్ట్ అణువు అనే పదాన్ని సృష్టించినటువంటి వ్యక్తి ఎవరు? ఆన్సర్ డెమోక్రటిస్. నెక్స్ట్ ఆమ్ల లేదా క్షార ద్రావణాలలో వాసన మారే పదార్థాన్ని ఏమంటారు? ఘ్రూణ సూచికలు. నెక్స్ట్ అధిక ఉష్ణోగ్రత వద్ద వెంటనే సులభంగా ఆక్సీకరణం చెందవు ఏవి? ఆన్సర్ వచ్చేవాటికి మిశ్రమ ధాతువులు. నెక్స్ట్ యాపిల్ ఏ సంవత్సరంలో ఐప్యాడ్ మల్టీమీడియా పరికరంగా పరిచయం అయింది? ఆన్సర్ వచ్చేవాటికి 2010 అనమాట. నెక్స్ట్ భారత మొదటి వైస్రాయ్ పేరు ఏమిటి? ఆన్సర్ లార్డ్ కన్నింగ్. 1857 ఏదైతే ఉందో భారత ప్రథమ సిపాయిల తిరుగుబాటు ఆ సమయంలో ఉన్నటువంటి గవర్నర్ జనరల్ కూడా అప్పట్లో లార్డ్ కన్నింగ్ అనమాట. సో దాని తర్వాత వచ్చిందే వైస్రాయ్ పదవి అనమాట. నెక్స్ట్ విట్టేకర్ జంతు వర్గీకరణలో భాగం కానిది ఏది? ఆన్సర్ వచ్చేవాడికి ఆప్షన్స్ ప్రకారం ప్రోటోజోవా అనమాట. నెక్స్ట్ మొదటి పర్సన్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్ పార్లమెంటరీ సమావేశం ఏ సంవత్సరంలో జరిగింది? ఆన్సర్ వచ్చేప్పటికి January 4, 2018. నెక్స్ట్ సాధారణ శాశ్వత కణజాలం కానిది ఏది? ఆన్సర్ వచ్చేప్పటికి జైలేమ్. నెక్స్ట్ వయాకామా 18 మీడియా ప్రైవేట్ లిమిటెడ్ తమ హిందీ మూవీ ఛానల్ రిస్తే సినీప్లెక్స్ను ప్రారంభించినటువంటి సంవత్సరం ఎప్పుడు? ఆన్సర్ వచ్చేప్పటికి May 2016. నెక్స్ట్ భారతీయ దర్శకుడు గురుదత్త అసలు పేరు ఏమిటి? ఆన్సర్ వసంత కుమార్ శివశంకర్ పడుకున్. నెక్స్ట్ టంగ్స్టన్ ద్రవీభవన స్థానం ఎంత? 3422 సెంటీగ్రేడ్స్ అనమాట, డిగ్రీ సెంటీగ్రేడ్స్. నెక్స్ట్ కిరణజన్య సంయోగక్రియలో అవసరం లేనిది ఏది? సో ఆప్షన్స్ ప్రకారం ఆక్సిజన్ అనేది అవసరం లేదనమాట. మనకి కార్బన్ డైఆక్సైడ్ తీసుకొని CO2ని ఆక్సిజన్ అనేది కిరణజన్య సంయోగక్రియ అనే పద్ధతిలో రిలీజ్ చేసే వాయువు ఏంటంటే ఆక్సిజన్ అనమాట. సో అవసరం లేనిది ఉపయోగించుకోలేనిది ఏంటంటే ఆక్సిజన్ ఆన్సర్. నెక్స్ట్ 75వ గ్లోబల్ అవార్డ్స్లో CCLB డేమిల్ అవార్డ్ ఎవరికి వచ్చింది? ఆన్సర్ వచ్చేప్పటికి ఓప్రా విన్ఫ్రే. నెక్స్ట్ భారత యొక్క అతిపెద్ద వినియోగదారు ఉత్పత్తిదారు ఏది? కమర్షియల్ క్రాప్స్ ఇది వచ్చేవాటికి పప్పు ధాన్యాలు అనమాట. నెక్స్ట్ మెండలీవ్ ఆవర్తన పట్టికలో ఖచ్చితమైన స్థానం మనకి సూచించబడలేదు, కనుగొనబడలేదు అనమాట. సో అది వచ్చేప్పటికి ఆ ఎలిమెంట్ హెచ్ అనమాట. ఆంగ్ సాంగ్ సూకీ ఈమె ఏ దేశానికి చెందినది? సో ఇంక 1991లో నోబెల్ శాంతి బహుమతి అనేది ఇవ్వడం జరిగింది. తర్వాత ఈ యొక్క మయన్మార్ దేశానికి చెందిందనమాట ఈమె ఆంగ్ సాంగ్ సూకీ. జాన్ న్యూలాండ్స్ అష్టమ స్వరముల నియమం దేనికి వర్తిస్తుంది? ఆన్సర్ వచ్చేప్పటికి కాల్షియం. నెక్స్ట్ యాంత్రిక శక్తి అంటే ఏమిటి? గతిశక్తి, ఒక వస్తువు యొక్క స్థితి శక్తి యొక్క మొత్తాన్ని
యాంత్రిక శక్తి, మెకానికల్ ఎనర్జీ అని అంటారనమాట. నెక్స్ట్, భారతదేశంలో నూతన పర్వతం ఏది? అంటే నూతన పర్వతాలు అంటే కొత్తగా ఏర్పడినవి. సో ఇవి వచ్చేవాటికి హిమాలయాలు అనమాట. డ్యామ్ షూర్ ఆన్సర్ హిమాలయాలే. నెక్స్ట్, లైంగిక పునరుత్పత్తి సమయంలో ఇద్దరు వ్యక్తులు 2 బీజ కణాలు కలిసినప్పుడు ఏర్పడేటువంటి ఈ యొక్క పదార్థాన్ని ఏమంటారంటే క్వశ్చన్ అనమాట. సో ఆన్సర్ వచ్చేవాటికి జైగోట్ అనమాట. నెక్స్ట్, గది ఉష్ణోగ్రత వద్ద ద్రవీకరణ చెందేది ఏది? హైడ్రోజన్, హైడ్రాజియం అంటే పాదరసం అనమాట. నెక్స్ట్, ఐసిఐసిఐ బ్యాంక్ సిఇఓ ఎవరు? సందీప్ బక్షి. నెక్స్ట్, ఆదాయ ప్రకటన పథకాన్ని భారత ప్రభుత్వం ఆదాయ పన్ను శాఖను ప్రారంభించిన సంవత్సరం ఏది? ఆన్సర్ వచ్చేవాటికి 2016. నెక్స్ట్, భారత రాజ్యాంగం ప్రకారం ఏ చట్టసభ రాజ్యాంగ సవరణ బిల్లును ఆమోదిస్తుంది? సో ఇది కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ అనమాట. రాజ్యాంగ సవరణ బిల్లు అనేది కంపల్సరీగా లోక్సభ, రాజ్యసభ 2 ఆమోదించాలి. సో బిల్ అనేది ఏ సభలో ముందు ప్రవేశపెట్టాలి అనేది ఆ యొక్క బిల్లు యొక్క విధానాన్ని బట్టి అనమాట. రాష్ట్రాలకి చెందిందైతే, అదేవిధంగా అఖిల భారత సర్వీసులు, సివిల్ సర్వీసెస్ సంబంధించినవి, ఇలాంటి రాజ్యాంగ సవరణకు సంబంధించినవి ముందుగా అయితే రాజ్యసభలో ప్రవేశపెట్టాలన్నమాట. సో ఇక్కడ ఆన్సర్ వచ్చేటికి లోక్సభ మరియు రాజ్యసభ కంపల్సరీగా ఆమోదించాలి. వీటిలో 3 మెజారిటీలు ఉంటాయి. స్పెషల్ మెజారిటీ, అదేవిధంగా స్టేట్స్ ఆమోదించాలి, స్పెషల్ సింపుల్ మెజారిటీ కూడా ఉంటుందన్నమాట. సో వీటి గురించి మనం తర్వాత అనేది చెప్పడం జరుగుతుంది టాపిక్ వైజ్. నెక్స్ట్ వచ్చేవాటికి ఒక లోహం నీటితో చర్య నుండి ఏ వాయువును ఉత్పత్తి చేస్తుంది? ఆన్సర్ వచ్చేవాటికి హైడ్రోజన్ అనమాట. నెక్స్ట్, ప్రోటీన్ల సంశ్లేషణలో ప్రాథమిక సంఘటనలు ఏవి? ఆన్సర్ వచ్చేవాటికి mRNA కాపీ అనమాట. సో ఆన్సర్ ఇది. నెక్స్ట్, 2017 జనవరి నాటికి మహిళల వన్డేలలో అత్యధిక వికెట్లు తీసినటువంటి భారత మహిళ ఎవరు? ఆన్సర్ వచ్చేవాటికి జూలన్ గోస్వామి. నెక్స్ట్, నేషనల్ వెల్ఫేర్ ఫండ్ ఫర్ స్పోర్ట్స్ పర్సన్ స్థాపించినటువంటి సంవత్సరం ఎప్పుడు? ఆన్సర్ వచ్చేవాటికి 1982. నెక్స్ట్, బలం అంటే ఏమిటి? పని జరిగే వేగం లేదా శక్తి బదిలీ చెందేదే వేగాన్నే ఈ యొక్క బలం అని అనమాట. నెక్స్ట్, జలియన్ వాలాబాగ్ ఈ యొక్క చర్య ఉదంతం ఎప్పుడు జరిగింది? ఇయర్ అడిగారు. 1919 అనమాట. ఇక్కడ రీజనింగ్ సంబంధించి ఒక బిట్ వచ్చిందనమాట. మణికట్టు గడియారం అంటే మణికట్టు దగ్గర మనం వాచ్ అనేది పెట్టుకుంటే వేలికి ఏది పెట్టుకుంటాం? ఫింగర్కి, రింగ్ అనమాట, ఉంగరం. నెక్స్ట్, పదార్థంలో ఉచిత పతనం దేనిలో జరుగుతుంది? ఆన్సర్ వచ్చేవాటికి శూన్యం అన్నమాట. నెక్స్ట్, వరల్డ్ బ్యాంక్ హెడ్ క్వార్టర్ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? అమెరికా అన్నమాట, USA. నెక్స్ట్, దక్షిణ ఆసియా క్రీడా మండలి SASC ఏ సంవత్సరంలో స్థాపించబడింది? ఆన్సర్ వచ్చేవాటికి 1983. ఇది వచ్చేవాటికి నేపాల్ అనమాట, కాట్మండ్లో స్థాపించబడింది. సో ఇది మనకి RRB గ్రూప్ డి సంబంధించి ప్రీవియస్ పేపర్కి సంబంధించిన ఈరోజు అప్డేట్స్ అనమాట. సో రేపటి వీడియోలో మళ్ళీ ఇంకో పేపర్ గురించి మన ఎక్స్ప్లెనేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో డైలీ కూడా ఇలాంటి జనరల్ స్టడీస్కి సంబంధించిన అప్డేట్స్ కోసం ఈ యొక్క ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.